పన్నీర్ కోవా లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మరి పన్నీర్ కోవా లడ్డూకి ముందుగా మనం చేయాల్సింది ఏంటి? దీనికి పొయ్యితో పని లేదు, ఇన్స్టెంట్గా చేసుకునే లడ్డు అప్పటికప్పుడు. వంట లేని వంట. చాలా బాగుంది. సర్వింగ్ బౌల్ తీసుకొని మనం మిక్స్ చేసుకొని లడ్డు చేసుకోవటమే. అండ్ ఇది చాలా ఈజీ రెసిపీ. విత్ ఇన్ 5 minutes వీ కెన్ ప్రిపేర్ ఇట్ అండ్ సర్వ్. ఓకే, సూపర్. ఇది కూడా మిక్సింగ్ బౌల్. అయితే ఇక్కడ మనం కోవా తీసుకున్నాం కదా, ఇది స్వీట్ కోవానా పచ్చి కోవా? పచ్చి కోవా. ఇఫ్ ఇన్ కేస్ స్వీట్ కోవా దొరికితే షుగర్ అవాయిడ్ చేయొచ్చు. ఓకే, కానీ పచ్చుకోవా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట, అందుకని పచ్చుకోవా ప్రిఫర్ చేస్తాను నేనైతే. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి కావాలి స్వీట్ కోవా అంటే స్వీట్ కోవా యాడ్ చేసి కంప్లీట్ షుగర్ అవాయిడ్ చేయొచ్చు. ఓకే ఓకే. సో ఫస్ట్ మనం పన్నీర్ ఆల్రెడీ తురుము పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం కదా. సో పన్నీర్ పన్నీర్ తోటి సార్ లడ్డు చేయొచ్చు అన్నమాట ఇంట్లో. అండ్ పచ్చుకోవా. స్వీట్ ఎక్కువ ఇష్టం తినగలిగే వాళ్ళు ఉంటే కనుక ఇది కోవా ఎంత యాడ్ చేసినా ఏముండదు, స్వీట్ ఉండదు కాబట్టి మనం యాడ్ చేయొచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. కొంతమందికి మిల్క్ ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టము, కొంతమంది అంటే కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు వేగన్ డైట్ అని చెప్పేసి అంటున్నారు, అన్ని కూడా ఇందులో ఇవన్నీ ఎలిమినేట్. అలాంటి వాళ్ళు కూడా తింటారు. అంత బాగుంటుంది, అంత టెంప్టింగ్ గా ఉంటుంది అన్నమాట. సో షుగర్, మనం పన్నీర్ ఎంతైతే తీసుకున్నామో షుగర్ కూడా సేమ్ క్వాంటిటీ యాడ్ చేస్తాం. ఓకే, సో ఇది మీరు కలుపుతూ ఉండండి. ఈ లోపు ఇంకా పొన్నూరుకు సంబంధించిన ఇంకా విషయాలు ఏమున్నాయి తెలుసుకోవడానికి? తప్పకుండా చాలా ఉన్నాయి. ఇంకొక మెయిన్ విశిష్టత ఏంటి అంటే పొన్నూరు దగ్గరలో తాటిపత్తి అని చెప్పని ఒక చిన్న పల్లెటూరు, స్వయంభూ వెలిసిన నాగేంద్ర స్వామి పుట్ట. తాటిపత్తి పుట్ట అంటే చాలా ఫేమస్. సో అక్కడికి వెళ్ళి దర్శించుకుంటే మనకి లైక్ శని మనకి ఇప్పుడు పట్టింది, లేకపోతే అవి ట్రైన్ ఇవి ట్రైన్ అని చెప్తారు, ఇలాంటి దోషాలన్నీ నివృత్తి అవుతాయి. అండ్ అక్కడికి వెళ్ళి నువ్వుల నూనెతో కనుక దీపారాధన చేసి మనం దండం పెట్టుకొని వస్తే మొత్తం పోతాయి. ఓకే, అంత మనిషి అన్నమాట అక్కడ దర్శించటం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం అనుకోగానే వెళ్ళలేము కూడా అక్కడికి, ఆయన పిలిపించుకోవాలి మనల్ని, ఆయన ఆజ్ఞ లేని వెళ్ళలేము. స్వయంభూ వెలసిన పుట్ట కాబట్టి నేను 3 times, మా ఊరు అయినా కూడా నేను 3 times స్టార్టే ఆగిపోయా, డిఫరెంట్ రీజన్స్ తోటి. ఓకే, 4th time కానీ నేను ఆయన దర్శించుకోలేకపోయా. ఎంత దూరం ఉంటుంది మీ ఇంటికి? మా ఇంటి నుంచి 10 minutes అంతే. అంతే. చూడండి, నిజంగా ఇక్కడ తెలుస్తుంది కదా మనకి ఆయన అనుగ్రహం లేదే మనం ఏమీ చేయలేము. అవును, నిజంగా ఏవో మనము మిగతా ప్లానింగ్స్ ఎలా ఉన్నా కూడా ఈ గుడులకి సంబంధించి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. సో అలాంటి మహిమ గల పుట్ట ఎంత పుణ్యం చేసుకుంటే కానీ దర్శనం దొరికిద్ది అని అక్కడ ప్రజల నమ్మకం అన్నమాట. స్వయంభూ కదా, స్వయంభూ. ఆ పుట్టు ఉంటుందా అండి అక్కడ? అలానే ఉందండి. ఆ పుట్ట డీప్ కూడా చాలా లోపలికి ఉంటుంది. ఒకప్పటి రోజుల్లో అయితే మన నాగుల చవితి రోజు పాలు పోస్తే నాగేంద్ర స్వామి కూడా వచ్చేవాళ్ళన్న నమ్మకం ఉంది. ఇప్పుడు నాగుల చవితి వచ్చినప్పుడు దగ్గర ఉన్న వాళ్ళందరూ అక్కడికే వెళ్తారు. ఇంకా లోకల్ వేరే టెంపుల్స్ లో ఉన్నా కూడా ఎవరు అక్కడికి వెళ్ళరు. దానికి స్వయంభూ కాబట్టి ఎవరైనా అదే ప్రిఫర్ చేస్తారు కదా, అక్కడికే వెళ్తారు. అదే చాలా మంది నాగుల చవితి అనగానే గుర్తొచ్చింది, ఆర్టిఫిషియల్ పుట్లు కూడా పెట్టేస్తున్నారు. కానీ అది న్యాచురల్ అండ్ స్వయంభూ, చాలా మహిమ అండ్ విశిష్ట కలిగిన పుట్ట. సో ఇప్పుడు మనము ముందుగా కాజుని నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను పొడి, సో అది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. కాజు కూడా స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట దీనికి. అండ్ డ్రై ఫ్రూట్స్ చిన్న ముక్కలు చేసుకుని నోటి పంటికి తగులుతా ఉంటే బాగుంటుంది, ఇష్టంగా తింటారు కాబట్టి పిల్లలందరూ. అండ్ కొన్ని కాజూస్ కూడా పెద్దవి, కొంచెం పైన మనకి చూడంగానే అట్రాక్ట్ అవుతారు కదా పిల్లలు, దానికోసం. మీరు స్వీట్ షాప్ అన్నారు కదా, ఎవరు చూసుకుంటారు? మా అత్తయ్య మాయ. వాళ్ళు చూసుకుంటారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్పాలి, మా వర్కర్స్ ఉన్నా కూడా మా అత్తయ్య వెళ్ళారని మా అత్తయ్య చేస్తారు వంటకాలన్నీ. వెనకమాల మాకు
రూమ్ కిచెన్ కార్ఖానా. అనమాట, కార్ఖానా. అత్తయ్య చేస్తారు. మా పెళ్లి 3 కొడుకులు పెళ్లిళ్ళు అయ్యేంత వరకు అత్తయ్య ఒక్కళ్ళే, ఎవరు మనిషి లేకుండా సింగిల్ హ్యాండ్ మీద. ఇప్పుడు వయసు అయిపోయి చేయలేక ఇప్పుడు మనుషుల్ని, అప్పటి వరకు అత్తయ్య అనమాట. అండ్ మా అత్తగారి చేతితో ఏది చేసి అమృతం అని చెప్పచ్చండి, నిజంగా టేస్ట్ ఉంటాయి. బట్ నేను స్వీట్స్ తినను, అదే నా పేర్ల. ఎందుకని చాలా తక్కువ, టేస్ట్ బాగుంది కదా, నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. చాలా రేర్ గా తింటాను, కానీ తింటే మా అత్తయ్యే తింటా చేసి, తప్పకుండా తింటాను అనమాట. మీ స్వీట్ షాప్ ప్రత్యేకత ఏంటి? మా స్వీట్ షాప్ ప్రత్యేకత చెప్పా కదా, అన్నమయ్య లడ్డు. అన్నమయ్య లడ్డు చాలా ఫేమస్ అన్నమాట. తింటే ఒక్కసారి మీరు వదలరు. మనకి ఇక్కడ హైదరాబాద్ లో మోతీచూర్ లడ్డు అంతకన్నా బాగుంటుంది. తిరుపతి లడ్డు తిన్నారా? అదే అనుకోండి, ఇంకా అంత టేస్ట్, అంత అవసరం ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకున్నాము. దీన్ని లడ్డూలా చేసుకుంటామే. కొంచెం పామ్ కి గీ అప్లై చేసుకుంటే సాఫ్ట్ గా టెక్స్చర్ బాగుంటుంది, గీ ఫ్లేవర్ కూడా తగులుతుంది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కి. ఇది ఇలాచి కొంచెం పిల్లలు ఘాటు తగులుతుంది, మేము తినలేమనుకుంటే అవాయిడ్ కూడా చేయొచ్చు దీనికి, ఎందుకంటే పన్నీర్ ఫ్లేవర్ తగులుతుంది కాబట్టి. ఓకే, కావలసినట్టుగా వచ్చేసింది. ఎంత ఈజీయో, ఒకటి రెడీ చేసి పెట్టుకున్నామంటే అయిపోతుంది అంతే. నిజం, ఇది చాలా బాగుంది. ఇంటికి ఎవరన్నా కూడా అప్పటికప్పుడు అనుకుని కూడా మనం ఇన్స్టెంట్ గా చేసి ఇచ్చేయచ్చు అన్నమాట వీళ్ళకి. ఓకే, సో ఇలా మనం లడ్డూలు చేసేసుకుని పెట్టేసేయండి. ఇలానే మిగతా లడ్డూలు కూడా చేసేసుకుందాము. అన్నపూర్ణ గారు, అయిపోయినట్టేనా? అయిపోయింది. మనం ఇప్పుడు జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే రెడీ. ఓకే, వైట్ అండ్ వైట్. బాదం పప్పు పెడితే కాంట్రాస్ట్ లో ఉంటుందేమో కదా. బాదం పప్పు అందుకే నట్స్ వేసాం కదా, పంటికి తగులుతాయని. సో పన్నీర్ కోవా లడ్డు రెడీ. ఆహా, ఎంత ఈజీగా రెడీ చేసేసుకుందామండి పన్నీర్ కోవా లడ్డు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పన్నీర్ కోవా లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, పచ్చి కోవా 1 కప్పు, పంచదార 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదం 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి కొద్దిగా. పన్నీర్ కోవా లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పన్నీర్ తురుము, పచ్చి కోవా, పంచదార వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో జీడిపప్పు పొడి, తరిగిన బాదం, తరిగిన జీడిపప్పు, యాలకుల పొడి వేసి చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పన్నీర్ కోవా లడ్డు రెడీ.